ఇలానే ఉంటారండి. నిజంగా బిజినెస్ టెక్నిక్ తెలిసిన వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ అప్లైనర్ ఒక మాట చెప్పాడంటే టకామని నేను జస్ట్ చెప్పానే లేదు జూమ్ లో ఇమ్మీడియట్ గా స్పందించేసింది. ఆ చెల్లి సక్సెస్ 100% పక్కగా డైమండ్ గ్యారెంటీ, డౌట్ లేదు. ఎందుకు డైమండ్ ఏంటంటే నేను కూడా మాటిస్తున్నా. వాళ్ళ అప్లయన్స్ లో డౌన్ లైన్స్ లో ఎంతమంది డైమండ్ అవుతారు లేదు నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఇదే విధంగా శిలార్పి చెల్లి రానున్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంటిన్యూగా ఇదే విధంగా ఉంటే పక్కాగా శిలార్పి చెల్లి నువ్వు డైమండ్ వరుసలో ఉంటావు. చెల్లి ఈ రోజు నీకు నేను మాటిస్తున్నాను, నువ్వు ఇదే విధంగా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జర్నీ చేయి. నీకు ఒక సొంత అన్న, నీకు తోడబుట్టిన అన్నలాగా నిన్ను డైమండ్ చేయడానికి నేను ఉంటా. నీ అప్లై స్వామిదాస్ ఉంటాడు, నీ స్వామిదాస్ తో పాటు నేను ఉంటా. ఆశా ఓకే మేడం, గురుజీ, థ్యాంక్ యూ. అనగల రామారావు అండ్ ఉపేంద్ర సార్ ఉంటాడు, నేను ఉంటా. చెప్పండి చెల్లి, ఎందుకు వెంటనే స్పందిస్తున్నారు? కారణం ఏంటి? నాపై నాకు నమ్మకం గురూజీ. ఖచ్చితంగా నేను తీసుకొస్తా గురూజీ. నాతో పాటు తీసుకొచ్చి ఒక 10 మందిని కూర్చోబెడతా గురూజీ. సెక్షన్ వినిపిస్తా. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో నేను ఖచ్చితంగా నిలబెడతా గురూజీ. నేను డైమండ్ అయ్యే వరకు వదిలేది లేదు. సూపర్ సింపుల్ లాజిక్ చూడండి. 10 మంది అమౌంట్ పంపించింది, నేను 10 మంది తీసుకొస్తాను, 10 మంది కలెక్ట్ చేసుకుని దామా. ఒక లీడర్ క్వాలిటీ అంతే అండి. ఒక లీడర్ క్వాలిటీ ఎలా అంటే, గెరా చిన్నారావు పెట్టుబడి పెట్టాడు, ఒక వెన్యూ హాల్ పెట్టాడు, ఒక ఫంక్షన్ హాల్ పెడతాడు, సెలబ్రేషన్ చేస్తాడు, పెట్టుబడి అది. మనుషులు మీరు కింద వాళ్ళు ఎత్తారా ఎవరా అవన్నీ కూడా లెక్కలు వేసుకోండి. కొంతమంది గురుజీని అక్కడికి వచ్చిన అంటారు సేఫ్ గేమ్. సేఫ్ గేమ్ ఆడతారు కొంతమంది. అక్కడికి వచ్చినా ఇస్తాం గురుజీ, ఎంతమంది వస్తారో తెలియదు. సేఫ్ గేమ్. సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఎప్పుడు సేఫే, బట్ సక్సెస్ లో ఉండరు. బట్ రియాలిటీలో ఎవరైతే నిలబడతారో వాళ్ళే సక్సెస్ లో ఉంటారు. 100% పక్కాగా చెల్లి, శిలార్బి చెల్లి, నువ్వు డైమండ్ అయిపోతావు, డౌటే లేదు. నిన్ను డైమండ్ చేయడానికి మీ అప్లైన్ లో ఆశా మేడం అండ్ రామారావు సార్ అండ్ ఉపేందర్ సార్, స్వామిదాస్ గారితో పాటు నేను మీకు తోడుంటాను. ఖచ్చితంగా నువ్వు డైమండ్ అయిపోతావు, డౌట్ లేదు. గాడ్ బ్లెస్ చెల్లి. చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్. చెప్పండి ఇంకా. థ్యాంక్ యూ. కొంతమంది ఇంకా ఎవరైతే ఇంకా అమౌంట్లు పంపించాలనుకున్నారో పంపించేసేయండి. నేను ఇక్కడే జూమ్ లోనే ఉంటాను. సో ఎవరైతే పంపిస్తారో వాళ్ళతో నేను మాట్లాడతాను నేరుగా. ఒకసారి అందరూ శిలార్బి చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టండి. బిగ్ క్లాప్స్. మినిమం 2000 నుంచి మీ ఇష్టం, మీరు ఎంత పంపించవచ్చు. మీకు క్వాలిఫైడ్ ఫోటో వచ్చింది, మీకు కాంట్రిబ్యూషన్ ఎంత పంపించినా కూడా నేను అనౌన్స్ చేస్తాను. సో రైట్, చాలా మందికి నెల ఈఎంఐలు ఫస్ట్ మంత్ రాగానే 1 నుంచి 5 తారీఖు వరకు ఈఎంఐలు బాధల్లో ఉంటారు పాపం. డబ్బులు కొట్టాలంటే ఫస్ట్ బాధ ఈఎంఐలు బాధ, అవునా? ఎస్ అన్నో. సో రైట్, వాసమల్ల రాజు సార్ కూడా 3000 పంపించాడు. వాసమల్ల రాజు సార్ కోసం సార్ బిగ్ క్లాప్స్ అండి. బిగ్ క్లాప్స్. సో రాజు సార్ వెల్కమ్. రాజు సార్ కోసం బిగ్ క్లాప్స్. చెప్పటే కదా ఎందుకు రాజు గురుజీ గుడ్ సార్, మార్నింగ్. ఎందుకు అన్నిట్లో ఉంటావు? గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. అదే ప్రతి చెప్పటే కదా. దాంట్లో ముందుండాలనే ఉద్దేశం ఒకటి గురుజీ. అలా ముందంజలో ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అనేది వస్తుంది అనేది నమ్మకం గురుజీ. ఆ విధంగా చేస్తున్నాను గురుజీ. సిస్టమ్ కి కనెక్ట్ అయ్యే విషయంలో కొద్దిగా వెనకంజలో ఉన్నాను గురుజీ. అది కనెక్ట్ అవ్వడం కోసమే ముందు నేను ఉంటున్నాను గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో ఆ విధంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. సో చూడొచ్చు, వాసమల్ల రాజు సార్ కింద లాస్ట్ టైం ఫంక్షన్ కి 42 మంది వచ్చారు. అంటే ఎవరిలో ఎక్కువ మంది వచ్చారు, ఇన్కమ్ అయితే ఎక్కువ మంది వచ్చారు. బట్ ఈసారి ఇక్కడ 42 కాస్త 100 వాళ్ళ. ఏమవ్వాలి? వంద గురుజీ. 100 మంది అవ్వాలి. నీ ఇన్కమ్ లెక్క నుంచి కూడా ఎస్. కనీసం 40 50 మంది అవ్వాలి. ఎస్ గురుజీ. క్లియర్? ఓకే సో గురుజీ. రాజు సార్ కోసం వన్ సెకండ్ బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. నెక్స్ట్ ఎలిషా సార్ 2000 పంపించేశాడు. వాస్మల్ ఎలిషా రాజు సార్ కిందే. ఎలిషా గారు 2000. ఉండాలంటే కూర్చోాలి. సో ఎలిషా గారి కోసం బిగ్ క్లాప్స్. ఎలిషా గారు వెల్కమ్. ఎందుకు చెప్పిన వెంటనే రెస్పాండ్. ఎలిషా గారు వెల్కమ్ టైగర్. వాసమల్ ఎలిషా గారు.
అన్మ్యూట్ చేసుకో గారు, ఎలీషా గారు అన్మ్యూట్ చేసుకో. ఎస్ గురూజీ. ఇక్కడ చెప్పు. మీరు చెప్పింది మేము వినడమే గురూజీ. ఒక గురువు అంటే గురువు చెప్పింది ఫాలో అవటమే మా పని. మా రాజు సార్ మాట కానీ మీ మాట కానీ మేము జవదాటం గురూజీ. నిన్న నతనేల్ గారిది కూడా కాంట్రిబ్యూషన్ పొద్దున పంపించే గురూజీ. ఆయన మర్చిపోయాను నేను, ఆయన 200 ఇవ్వటం మొన్న ఆదివారం జరిగిన ఫంక్షన్కి. అది కూడా పంపించి మీకు స్క్రీన్ షాట్ పెట్టా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, బ్లెస్సింగ్ గురూజీ. గ్రేట్. చూడండి ఎలీషా గారు ఎందుకు ఒక ప్లంబర్ కూడా ఈరోజు బ్యాంకాక్ విన్నర్ అయ్యాడు. ప్లంబర్ ఈరోజు సిల్వర్ ర్యాంక్ 2కి దగ్గరకు ఉన్నాడు. ర్యాంక్ 2 ఈ నెలలో ర్యాంక్ 2 గా తీసుకుపోతున్నాడు. అక్కడ ర్యాంక్ 2 సన్మానం కూడా జరగబోతుంది. సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఇప్పుడు రాజు సార్ కింద టీం చూపించాక 42 మంది అని. పోయినసారి 42 మంది ఫంక్షన్కి వస్తే ఆ 42 మందిలో సుమారు 35 మంది దాకా ఎలీషా గారి టీమే. ఎలీషా అయితే 35 మంది. రాజు సార్ కన్నా ఎలీషా గారికి ఈక్వల్ గా నడుస్తుంది. ఎస్ గురూజీ. ఎలీషా గారే కొంచెం బెస్ట్ గా నడుస్తున్నారు ఈక్వల్ గా. అలా ఈక్వల్ గా Yes, నడిపించడం కూడా గొప్ప విషయం. ఎస్ గురూజీ. గ్రేట్ టైగర్. 100% నాకంటే ముందు సక్సెస్ అవుతాడు గురూజీ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది. ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాను గురూజీ. నాకు తక్కువైనా పర్వాలేదు కానీ సపోర్ట్ చేస్తున్నాను గురూజీ. డౌన్ లైన్స్ లో వచ్చిన వాళ్ళని ఏదో ఒక రోజు వస్తుంది, నాకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఇగో చూడండి, వర్క్ జరిగే వాళ్ళకి ఇది ఎక్కువ సపోర్ట్ ఇగో సార్, చేస్తున్నాను. ఎలీషా గారి డబ్బులు ఇవి 2000. అంటే ఇవ్వకుండా ఇచ్చేదని చెప్తున్నాడేమో గురూజీ, ఏదో అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. ఇగో చూడండి, ఎలీషా గారి డబ్బులు 7:43కి పంపించాడు. నెక్స్ట్ అట్లానే రాజరత్న సార్ డబ్బులు ఇప్పుడు మళ్ళీ పంపించాడు 7:45కి 2000. కనిపిస్తుందా లేదా? 2000 మళ్ళీ ఇప్పుడు రాజరత్న సార్ కొట్టాడు. అండ్ అదే విధంగా రాజు సార్కి అంటే యాక్చువల్ గా మొన్న గురూజీ వచ్చినప్పుడు, నరేష్ గురూజీ వచ్చినప్పుడు కొన్ని ఖర్చులు వాడాడు రాజు సారు. ఆ బిల్లు పే చేసుకోమన్నాడు. ఇదిగోండి 2790 రూపాయలు మొన్న నరేష్ మోహన్ వచ్చినప్పుడు ఖర్చు. ఇంకా 210 రూపాయలు పంపించుటాయిగా నీది బ్యాలెన్స్ క్లియర్ అయితే. డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేవని కూడా చెప్పమండి. దాసరి గోపిశ్రీ మేడం 2000 వచ్చింది ఇప్పుడు మళ్ళీ. గోపిశ్రీ మేడం ఇప్పుడు 2000 పంపించారు. వీళ్ళందరి మీద నాకు అంటే కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళ మీద కాదు, కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారని కాదు, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, గురుజీ నన్ను సక్సెస్ చేయండి అని ఒక నమ్మకం పెట్టుకున్నారు అని నాకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు పంపిస్తున్నారు కాంట్రిబ్యూషన్స్ అంటే, గురుజీ మేము ఫస్ట్ ఉంటాము, మీరు ఏం చెప్పినా మేము ఫస్ట్ ఉంటాము, మమ్మల్ని మీరు సక్సెస్ చేయండి అన్న దాంట్లో మీరు ఉంటున్నారు. పక్కాగా మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు 100 రెట్లు నేను ఇస్తా, తిరిగిస్తా, డౌటే లేదు. పక్కా దాంట్లో డౌటే లేదు. మీరు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో 100 రెట్లు తిరిగిస్తాను నేను. చూసుకోండి, మిమ్మల్ని సేఫ్ షాప్ లో డైమండ్ పొజిషన్ లో పెట్టి యూసే పొజిషన్ లో పెట్టేదాకా కూడా పెద్ద లెక్కేం కాదు. డైమండ్ ఇలా అయిపోతారు అంతే, ఓకేనా? చూడండి. సో వెల్కమ్ ఎలీషా గారు, కంగ్రాచులేషన్. అండ్ రాజు సార్ కంగ్రాచులేషన్. రాజరత్న సార్ కంగ్రాచులేషన్. చెప్పండి రాజరత్న సార్, ఉద్యోగం మానేసి వచ్చేసారు, 40,000 రూపాయలు జాబ్ కూడా పక్కన పెట్టేసి వచ్చారు, ఫుల్ టైం దిగేశారు. ఎందుకు ఇంత నమ్మకం? 5 ఏళ్ల క్రితం నమ్మకం లేదు, ఈరోజు ఇంత నమ్మకం ఎందుకు వచ్చేసింది? సక్సెస్ అవుదామని గురుజీ మీ బ్లెస్సింగ్ తో త్వరగా సక్సెస్ అవ్వాలి. జాబ్ కూడా మానేసాం. ఇది ఇదే ఉంది నా ముందు, కళ్ళ ముందు. నిద్ర కూడా పట్టట్లేదు గురుజీ. తప్పకుండా నేను సక్సెస్ అవుతాను దీంట్లో. నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మా కాలేజీలో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, నేను ఎత్తి మీద టోపీ పెట్టారు రాయుడు, ఎందుకురా బాబు ఇక్కడ నెల జీతం వచ్చేది మానుకుని ఎట్లా తిరుగుతున్నావు అని చెప్తున్నారు గురుజీ. వాళ్ళకైనా ప్రూఫ్ కైనా నేను సక్సెస్ అయి చూపించాలని ఉన్నాను గురుజీ. థ్యాంక్ యూ. సో నిజంగా వాళ్ళు ఎవరు అన్నారు కానీ భవిష్యత్తు చెప్పేస్తున్నారు, తదాస్తు పెరుగుతున్నారు వాళ్ళు. ఏం పెరుగుతున్నారు? రాజరత్న సార్, రాజరత్న సార్ మీద డైమండ్ అనే టోపీ పెట్టారు. రాజరత్న సార్, గురుజీ వాళ్ళు నీకు ఏం చెప్తారు తెలుసా? నీకు ఫ్యూచర్ చెప్పేస్తున్నారు. నీ నెత్తి మీద టోపీ
టోపీ పెట్టారని చెప్తున్నారు కదా, అదే అక్షరాల నిజం. అర్థమవుతుందా? బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది గురుజీ. ఎస్ గురుజీ, బ్రేక్ అవుతున్నాయా టైగర్? అవును బ్రేక్ అవును గురుజీ, బ్రేక్ ఎస్ అవుతుంది. గురుజీ, వాయిస్ బ్రేక్ అవుతుంది గురుజీ. ఇప్పుడు ఓకేనా? ఓకే ఎస్ గురుజీ. గురుజీ. వాళ్ళు ఎవరైతే నిన్ను నెత్తి మీద టోపీ పెడుతున్నారు అన్నారో వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సార్, నా భవిష్యత్తు ముందే చెప్పేస్తున్నారని. ఎస్ అర్థమైందా? గురుజీ. ఎందుకు తెలుసా? ఎస్ గురుజీ. రేపొద్దున నువ్వు డైమండ్ అయిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వెల్కమ్ చేసి నీ నెత్తి మీద ఏం పెడతారు మనోళ్ళు? గురుజీ కిరీటం పెడతారు గురుజీ. తెలీదా? టోపీ పెట్టింది చూడలేదు నువ్వు ఎప్పుడు? చూడలేదు టైగర్ గురుజీ. చూడలేదు మీరు? చూసాం గురుజీ. అంటే రాజరత్న సార్ చూడలేదు అనుకుంటా. టోపీ పెడతారు అవును. మామూలు పైన. ఆ నెత్తి మీద టోపీ పెడతారు, మన డౌన్ టోపీ పెడతారు. ఓకేనా? అదే టోపీ అంటే విజయ టోపీ. ఓకేనా? ఎస్ విజయం గురుజీ. సాధించిన వాళ్ళకి పెట్టే టోపీ అనమాట. ఎస్ క్లియర్? గురుజీ. కాబట్టి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళు ముందే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను ఎత్తి మీద టోపీ పెట్టాను. వాళ్ళకి నెత్తి మీద టోపీ పెట్టారా, పప్పులో కాలు వేసావు, ఇంటికి నెల నెల వచ్చే జీతం కొట్టుకొని ఇలాగ తిరుగుతున్నామని వాళ్ళ దెబ్బ గురించి నేను నర్సాపేటలో హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాను గురించి, ఫీల్డ్ వర్క్. వాళ్ళు ఏడా ఎగతాళి చేస్తున్నారు గురించి వాళ్ళు. అందుకని నేను వాళ్ళకి కనిపించకుండా సక్సెస్ అయినప్పుడు చూపిద్దాము నా మొహం అని చెప్పేసి. మీకు విషయం చెప్పనా రాజరత్న సార్? రాజరత్న సార్, టైగర్ నా మాట వినిపిస్తుందా? సో రైట్ చూడండి, నెగిటివ్ కి ఎంత పవర్ ఉందంటే, నెగిటివ్ మాటలు వచ్చిందే లేదు, దెబ్బకి నెట్వర్క్ కూడా కట్ అయిపోయింది. అర్థమవుతుందా రాజరత్న సార్? నెగిటివ్ మాటలకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూడండి. ఇక నాకు వైఫై కూడా ఆగిపోయింది దెబ్బకి. నెగిటివ్ అంత ఇంపాక్ట్ ఉండదు అనమాట. నెగిటివ్ అట్రాక్షన్ చేయొద్దు. సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, రాజరత్న సార్ వాళ్ళకి హెల్మెట్ పెట్టుకొని తిరగమాకు. దర్జాగా తిరుగు, దర్జాగా మొహం చూపిస్తూ తిరుగు, మొహం మొహం నవ్వుతూ తిరుగు. ఓకేనా? ఎప్పుడైనా ఛాలెంజ్ చేసినప్పుడు, మొన్న దిశాలో కూడా సోమశేఖర్ మామూజీ అన్నాడు, టైగర్ ఏంది మీ అబ్బాయి డ్రెస్ తీసుకొని వచ్చావు అన్నాడు. గుర్తుందా? ఎందుకు అట్లా అన్నాడంటే, నేను స్మాల్ సైజు బట్టలు కొనుక్కున్నా దిశాలో. పొట్ట బాగా కనిపిస్తుంది అంటే నేను స్మాల్ సైజు కన్నా మీడియం సైజ్ అయితే సరిపోతాయి. కానీ నేను అదే విధంగా వేసుకున్నా. బట్టలు మంచిగా లేవు దిశాలో, కానీ అదే విధంగా వేసుకున్నా. ఎందుకు వేసుకున్నాను? నేను షేమ్ గా ఫీల్ అవ్వాలి. నేను అంతా కంప్లీట్ నిర్మించుకోలేకపోయాను, ఇంకా తగ్గాల్సింది ఇంకా తగ్గలేకపోయాను అని నా మీద నాకు ఆ ఫీలింగ్ రావాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మొహం చూపించుకొని తిరుగుతావో, వాళ్ళు ఎంతైతే వెటకారం చేస్తారో, ఎంతైతే నవ్వుకుంటారో, రేపు అక్కడే వాళ్ళ కళ్ళ ముందు వెళ్తూ వెళ్తూ నువ్వు తర్వాత సక్సెస్ అయినాక కార్లు వెళ్ళి స్మైల్ ఇస్తూ ఉండాలి.